వర్షం పూర్తిగా తెరుపునిచ్చింది. తూర్పున సూర్యభగవానుడు 3 రోజుల తర్వాత దర్శనమిచ్చాడు. ఆ ఊరి రైతుల వరద భయాన్ని తన లేలేత కిరణాలతో తరిమికొట్టాడు. జగన్నాథం వీధిలోకి వెళదామని చెప్పులేసుకుని బయలుదేరబోతున్నాడు. అంతలో ఇంటి ముందు ఆటో ఆగడం చూసి ఆగిపోయాడు. శంకరం ఆటోలోంచి దిగాడు. కొడుకుని చూసి జగన్నాథం పొంగిపోయాడు. అంతలోనే నిర్ఘాంతపోయాడు. ఆటో చప్పుడుకు బయటకొచ్చిన సుభద్రమ్మ నోరెళ్లబెట్టింది. చంద్రం, సుజాతలు ఒకంత ఆశ్చర్యపోతూ చూశారు. అందుకు కారణం ఆటోలోంచి పసిపాపతో సహా దిగిన ఓ యువతి. ముందుగా జగన్నాథం తేరుకుని, యారా, నువ్వొస్తున్నట్టు ముందుగా ఫోన్ చేస్తే తమ్ముడు స్టేషన్కి వచ్చేవాడు కదరా, పలకరింపుగా అన్నాడు. ఫోన్ చేద్దామనుకున్నాను నాన్న, కానీ కుదరలేదు. నీళ్లు నమిలాడు శంకరం. పెద్దోడా, ఇంతకీ ఈవిడెవర్రా? ఉత్కంఠ భరించలేక అడిగింది తల్లి. మీ కోడలమ్మ, ఈ పాప మీ మనవరాలు. ఆటం బాంబు లాంటి విషయాన్ని తాపీగా చెప్పాడు శంకరం. అందరూ నిశ్చేష్టులయ్యారు. కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం. దాన్ని భగ్నం చేస్తూ శంకరం నోరు విప్పాడు. మీ అనుమతి తీసుకోకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమించండి. నేను అద్దెకుంటున్న ఇంటి పక్కనే వీరి కుటుంబం అద్దెకుంటుంది. నేను మీ కోడలు తొలి చూపులోనే ప్రేమలో పడ్డాం. మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే అంతలోనే ప్లాన్ రివర్స్ అయింది. మా తొందరపాటుతనం వల్ల మీ కోడలు నెల తప్పింది. దాంతో మీరెక్కడ కులాల పట్టింపులతో కాదంటారో అని భయపడి మా అత్తమామలు బలవంతంగా గుళ్ళో పెళ్లి జరిపించేశారు. మీ నిర్ణయం లేకుండా పెళ్లి జరిగినందుకు ఎంతో మానసిక క్షోభను అనుభవించాను. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీకు చెప్పాలని అనుకునేవాణ్ణి. భయం వెనక్కు లాగేది. మీ ఆశీస్సులు పొందే భాగ్యం మాకు, మా పెళ్లి చూసే అదృష్టం మీకు కలగలేదు. కనీసం పాపకు నామకరణమన్నా మీ సమక్షంలో జరిపించి మీ దీవెనలు పొందాలన్న ఆశతో ఇలా ధైర్యం చేసి మీ ముందుకొచ్చాం అంటూ ఆగి దీనంగా అందరి వైపు చూశాడు. అందరూ అతడు చెప్పేది విన్నారు. మీ కోడలి పేరు కావేరి. మీ మనవరాలికి 3వ నెల. ఆదిలక్ష్మి అని నానమ్మ పేరు పెట్టాలని నిర్ణయించాం అంటూ భార్య చేతుల్లో నుంచి పాపం తీసుకుని అమ్మ చేతుల్లో పెట్టాడు. జగన్నాథం, సుభద్రమ్మ కొడుకిచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే శంకరం, కావేరి కాళ్ల మీద పడిపోయారు. క్షమించమనే వరకు మీ కాళ్లు వదలం అంటూ కాళ్లను చుట్టేశారు. సుభద్రమ్మ తల్లి మనసు ద్రవించింది. అయ్యో, అదేంటర్రా, ముందు కాళ్ళు వదలండి. దైవ నిర్ణయం అలా ఉంటే మీరేం చేస్తారు? మీ పెళ్లి చూసే ప్రాప్తం మాకు లేదు, అంతే. అంతా పైవాడి రాత ప్రకారం జరుగుతుంది. దాన్నెవరూ తప్పించలేరు. వేదాంత ధోరణిలోని ఇద్దరినీ పైకి లేవదీసింది. కొడుకు నిర్వాకం జగన్నాథానికి పట్రాని కోపాన్ని తెచ్చిపెట్టింది. అయితే మనవరాలికి తన తల్లి పేరు పెట్టాలనుకుంటున్నారని తెలియగానే అదంతా వెనలా కరిగిపోయింది. బోసి నవ్వులు నవ్వుతూ తన వైపే చూస్తున్న మనవరాల్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు. సుభద్ర, జరిగిందేదో జరిగిపోయింది. వారికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. సుభద్రమ్మ వెంటనే కొడుక్కి, కోడలికి హారతిచ్చి కోడల్ని కుడికాలు ముందు పెట్టమని చెప్పింది. శంకరం సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ 3వ రోజు మంచి రోజు కావడంతో మనవరాలి నామకరణం ఘనంగా జరిపించారు జగన్నాథం దంపతులు. బంధుమిత్రులంతా విచ్చేశారు. ఒక్క శ్రీనివాసరావు కుటుంబం తప్ప. వారు బెంగళూరులో రవి దగ్గరకు వెళ్లారు. వారి లేను లోటు తప్ప అంతా బాగానే జరిగిందని సంతృప్తి చెందాడు జగన్నాథం. కావేరి తన కలుపుగోలుతనంతో ఈ 3 రోజుల్లో అందరితో కలిసిపోయింది. కబుర్లు చెబుతూ చలాకీగా తిరుగుతూ ఇంట్లో అందరికీ ఇష్టాలైపోయింది. ఎవరిని ఏ పని చేయనీయకుండా అన్నీ తనే చేస్తోంది. కోడలి అణకువ, తమకిచ్చే గౌరవం చూసి సుభద్రమ్మకు ముచ్చటేసింది. మంచి కోడల్ని తమకు బహుమతిగా ఇచ్చినందుకు కొడుకును మనసులోనే మెచ్చుకుంది. జగన్నాథానికి కూడా కోడలి వినయ విధేతలు తెగనిచ్చేశాయి. దాంతో కోడలి పట్ల వాత్సల్యం ఏర్పడింది. స్వతహాగా ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అందువల్ల రోజులో సగభాగం మనవరాలతోనే గడుపుతున్నాడు. చేలో పనులున్నా సరే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాడు. చంద్రం, సుజాతలకు కూడా వదిన తెగ నచ్చేసింది. ఆమె కురిపిస్తోన్న వాత్సల్యానికి ముగ్ధులైపోయారు. అన్నయ్య మంచి వదినను ఇచ్చినందుకు ఆనందించారు. ఆ ఆనందాన్ని ఆ సాయంత్రమే సుజాత అన్నయ్యతో పంచుకుంది కూడా. ఒరే పెద్దన్నయ్య, మనింటికి కొత్త వెలుగును వెంట తెచ్చావురా. మాతో చెప్పకుండా చేసుకుంటే చేసుకున్నావు గాని వదిన సూపర్, ఆణిముత్యాన్ని పట్టావనుకో అంది మెచ్చుకుంటూ. శంకరం నవ్వి, అవునా, అయితే నీకు మంచి ముత్యంలాంటి భర్తను త్వరలోనే పట్టి తెస్తా అన్నాడు ఆట పట్టిస్తూ. సుజాత సిగ్గుపడుతూ, పో అన్నయ్య, నాకప్పుడే పెళ్ళేంటి అంటూ వదిన దగ్గరకు తుర్రుమంది. నిజానికి సుజాత రవితో పెళ్లి ఒప్పుకునుంటే ఆమె ఈ పాటికి ఓ బిడ్డకు తల్లై ఉండేది. రవి ఆమెను ఇష్టపడ్డాడు. ఆ విషయమే తనకు సంబంధాలు వెతుకుతున్న తండ్రితో చెప్పాడు. శ్రీనివాసరావు చంకలో పిల్లనుంచుకుని సంతలో వెతికినట్టుందని నాలుగు కరుచుకున్నాడు. వెంటనే జగన్నాథం దంపతులను కూర్చోబెట్టి పెళ్లి ప్రస్తావం తెచ్చాడు. కట్నమిచ్చినా తీసుకోనని కరాఖండిగా చెప్పాడు.
దానికి వారు ఆనందంగా ఒప్పేసుకున్నారు. స్నేహం బంధుత్వంగా మారుతున్నందుకు అంతా మురిసిపోయారు. అయితే రవితో పెళ్లికి సుజాత విముఖత చూపింది. అతడంటే తనకిష్టం లేదని తెగేసి చెప్పింది. అందుకు అతడి నలుపు రంగునే కారణంగా చూపింది. ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేయడం మంచిది కాదని ఇరు కుటుంబాల వారు ఆ ప్రతిపాదనను బాధగానే విరమించుకున్నారు. రవికి నచ్చజెప్పి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ రోజు ఉదయాన్నే చేను చూడాలనుకుంటూ శంకరం చంద్రాన్ని తీసుకుని వెళ్ళాడు. చేనంతా కలిదిరిగాడు. పచ్చగా సింగారించుకున్న చెరుకు తోటలను చూసి పులకించాడు. కరెంటు తీగల మీద వాలిన పక్షుల కోకూలు వింటూ చేను గట్టు మీద కూర్చున్నాడు. చంద్రం చెరుకు గడ విరిచి ఓ ముక్క అన్నకందించి పక్కన కూర్చున్నాడు. శంకరం చెరుకు ముక్క నోటితో నములుతూ, చాలా రోజులైందిరా ఇలా తిని, తీగానే ఉంది అన్నాడు. మన భూమి సారం అలాంటిదన్నయ్య. ఈ నెలలో ఏమేసినా బంగారం పండుతుంది. అందుకే ఇకపై ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి నాకిష్టమైన వ్యవసాయంలో దిగిపోవాలని నిశ్చయించాను. ఆధునిక పద్ధతులతో సాగు చేసి వ్యవసాయం లాభసాటేనని నిరూపించాలనుకుంటున్నాను అన్నాడు చంద్రం దృఢంగా. శంకరం ఆశ్చర్యంగా, ఏంట్రా పిచ్చి నిర్ణయం? ఎంత చదువు చదివింది వ్యవసాయం చేయడానికా? నేటి తరమంతా ఉద్యోగాలు చెయ్యాలని ఊవిళ్ళూరుతుంటే నువ్వేంట్రా పాతకాలం మనిషిలా ఆలోచిస్తున్నావు అన్నాడు. చేస్తే తప్పేముందన్నయ్య, అయినా అంతా పల్లకి ఎక్కేవారే అయితే దాన్ని మోసేవారెవరు అన్నాడు చంద్రం. ఏమోరా, నాకైతే ఇది ఇష్టం లేదు. వ్యవసాయం చేసి నాన్న కూడబెట్టిందేంటో నీకు తెలుసు. కష్టం తప్ప ఫలితం లేని వ్యవసాయం ఎందుకురా? అదీగాక అమ్మా నాన్నలకు వయసు పైబడుతోంది. ఎంతకాలమని కష్టపడతారు? ఎదిగిన ఇద్దరు కొడుకులు ఉండి వారిని ఇంకా కష్టపెట్టడం బాగోలేదు. అందుకే నువ్వు కాదనమనే ఉద్దేశంతో నేనొక నిర్ణయానికి వచ్చా అంటూ ఆగాడు శంకరం. ఏంటన్నయ్య ఆ నిర్ణయం? ఉత్సుకతతో అడిగాడు చంద్రం. నా నిర్ణయం చెప్పే ముందు నా లక్ష్యం ఉద్దేశం ముందు చెప్తాను. తెలిసిన వారి ద్వారా నీకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం ఇప్పించడం, సుజాతకు ఎక్కువ కట్నమిచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం, అమ్మా నాన్నలను మనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లి విశ్రాంతి కల్పించడం, ఇవి నా లక్ష్యాలు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వడమే తప్ప నా నిర్ణయంలో మరో దురుద్దేశం లేదు. ఎంతకీ నీ నిర్ణయం ఏంటనయ్యా? అదేరా, మీ అందరి అంగీకారం తీసుకుని ఈ భూమిని అమ్మేద్దామని. కొయ్యబారిపోయాడు చంద్రం. అన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు స్థిమితపడ్డాక, భూమిని అమ్మడం నాకిష్టం లేదన్నయ్య అన్నాడు. శంకరం చేతిలోని చెరుకు ముక్కను విసిరికొట్టాడు. నీకు నా మాట అంటే గౌరవం లేదన్నమాట. జీవితాంతం వ్యవసాయం చేస్తూ చాలీ చాలని బతుకుని వెళ్లదీస్తావన్నమాట. నీతో పాటు అమ్మా నాన్నలను కష్టపడతావన్నమాట. ఇక్కడ మీరు కష్టాలు పడుతుంటే అక్కడ నేను మీ గురించి ఆలోచిస్తూ అనునిత్యం కుమిలిపోతూ ఉండాలన్నమాట. అదేనా నీ ఉద్దేశం అన్నాడు కోపంగా. కాదన్నయ్య, మనకింతవరకు ఇంత కూడిపెట్టిన ఈ భూమిని. శంకరం చంద్రం మాటలను మధ్యలోనే ఖండిస్తూ, అమ్మకూడదంటావు అంతేనా? ఒరే సెంటిమెంటల్ ఫూల్, నువ్వు ఏ కాలంలో ఉన్నావురా? భూమిని నమ్ముకునే రైతు పరిస్థితి నేటి సమాజంలో ఎంత హీనంగా ఉందో నీకు తెలీదా? ప్రభుత్వాలు, బ్యాంకులు, అధికారులు, పార్టీలు ఎవరూ పట్టించుకొని నిర్భాగ్యుడు రైతు. పెళ్లి చేసుకుందామంటే పిల్లనివ్వడానికి కూడా ముందుకు రాని దౌర్భాగ్యుడు రైతు. జనం రైతు పండించే పంటను బేరమాడి కొంటారు. అదే జనం హోటల్లో వెయిటర్కి వందల్లో టిప్పిస్తారు. ఓ వెయిటర్కిచ్చే గౌరవం రైతుకి ఇవ్వడం లేదు. ఓ ఉద్యోగి పొందే మర్యాద రైతు పొందడం లేదు. రైతంటే అందరికీ చులకన, యావింపు. రైతు గోడు అరణ్య రోదన. ఇది నేటి రైతు దుస్థితి. నా తమ్ముడికి అటువంటి దుస్థితి పట్టకూడదనే నా బాధ. నా కుటుంబం ఉన్నతంగా జీవించాలన్నదే నా తాపత్రయం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి అడ్డు చెప్పుకో అర్దింపుగా అన్నాడు. శంకరం ఆవేదన చంద్రాన్ని మోగవాణి చేసింది. అతడు భూమిని అమ్మడం అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాగని అన్నయ్య నిర్ణయాన్ని వ్యతిరేకించనూ లేకపోతున్నాడు. ఎటూ తేల్చుకోలేక తలడిల్లిపోతున్నాడు. శంకరం ఆప్యాయంగా చంద్రం భుజం మీద చేయివేసి, ఒరే తమ్ముడు, జీవితంలో కొన్ని పొందాలంటే మరికొన్నిటిని వదులుకోవాలి. అప్పుడే జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగుతుంది. నిజానికి నా నిర్ణయంలో స్వార్థం కూడా ఉంది. భూమినంతా అమ్మేస్తే మీరంతా నా దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మీ సహచర్యంలో సేద తీరాలని, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాలు చవి చూడాలని ఆశ. ఇంతకు మించి నాకే దురాశ లేదు అంటూ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో తానేం చేయదలిచింది వివరంగా చెప్పాడు. అంతా విన్న చంద్రం అన్యమనస్కంగానే, సరే అన్నయ్య, నీకేది మంచిదైతే అదే చెయ్యి అన్నాడు. శ్రీనివాసరావు కుటుంబమంతా తమ ప్రయాణం ముగించుకుని ఆ ముందు రోజు సాయంత్రమే వచ్చారు. జగన్నాథం వారిని పలకరించి ప్రయాణం విశేషాలు తెలుసుకుని వద్దామని బయలుదేరాడు. అంతలో శ్రీనివాసరావే వచ్చాడు. రారా సీను, రా కూర్చో, నీ దగ్గరికే బయలుదేరుతున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు అన్నాడు సంతోషంగా. మనవరాలి ముద్దు ముచ్చట్లలో పడి నన్ను మరిచిపోయావనుకుంటామని వచ్చాను అంటూ కుర్చీలో కూర్చున్నాడాయన. నిన్ను మరిచిపోవడమా? భలే వాడివిరా. అది సరే, ఏంట్రా బెంగుళూరు విశేషాలు? రవి వాడి భార్య ఎలా ఉన్నారు?
తను ఓలు కుర్చీలో కూర్చుంటూ అడిగాడు జగన్నాథం. వారికేంరా, బాగా సంపాదిస్తూ హాయిగా బ్రతుకుతున్నారు. అక్కడే వాళ్ళ కష్టార్జితంతో స్థలం కొని ఇల్లు కడుతున్నారు. ఆ ఇంట్లో మా కోసం ఓ గదిని కేటాయిస్తున్నారు. గృహప్రవేశం జరిగిన వెంటనే మేమక్కడికి వచ్చేయాలని గోల. మాకెక్కడ కుదురుతుందంటే వింటేనా? అలాగేనంటూ ప్రస్తుతానికి తప్పించుకొచ్చేశాం. ఈ పక్షం రోజులు మాకక్కడ స్వర్గం చూపించాడంటే నమ్ము. కోడలు నిజంగా దేవత. పొలం మీదొచ్చే ఆదాయమంతా సూర్యాన్ని తీసేసుకోమంది. డబ్బేమన్నా అవసరమొస్తే మొహమాట పడకుండా అడగమంది. వాళ్ళని చూస్తుంటే నా కడుపు నిండిపోయిందిరా. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. నీ మాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉందిరా. పిల్లలు ఎలా ఉండాలని నువ్వు ఆశించావో అది నెరవేరినందుకు సంతోషంగా ఉంది. మురిసిపోతూ అన్నాడు జగన్నాథం. చెప్పడం మరిచాన్రా. వాళ్ళు నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నారు అంటూ మంచంపై నిద్రపోతున్న పాప వైపు ఒక క్షణం చూసి, మనవరాల్ది నీ పోలికేరా. ఆదిలక్ష్మి అని మీ అమ్మ పేరే పెట్టారు కదూ. రాత్రి శంకరమొచ్చి చెప్పాళ్లే. ఇంతకీ మీ అమ్మాయి ఎదిరా అన్నాడు శ్రీనివాసరావు. వంట చేస్తున్నట్టుంది. మీ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మీ చెల్లెలికి పని లేకుండా పోయింది అంటూ కోడల్ని కేకేశాడు. కావేరి వంటగదిలోంచి వస్తున్నా మావయ్య అంటూ బదులు పలికి క్షణాల్లో వచ్చి వారి ముందు నిల్చుంది. నా ప్రాణ స్నేహితుడమ్మా, పేరు శ్రీనివాసరావు, వరుసకు నీకు బాబాయ్ అవుతాడు పరిచయం చేశాడు జగన్నాథం. కావేరి శ్రీనివాసరావు కాళ్లకు నమస్కారం చేసింది. ఆయన మీ గురించి ఎన్నోసార్లు నాతో గొప్పగా చెప్పారు బాబాయ్ అంది ఆప్యాయత ఉట్టిపడేలా. అలాగా, మీ ఆయనకు మీ మామయ్య అంటే ఎంత ప్రేమో నేనన్నా అంతే. ఎంతకు వాడాడమ్మా? ఆయన మరిది చేను చూసొస్తామని వెళ్లారు బాబాయ్, వచ్చేస్తుంటారు అంది నవ్వుతూ. ట్రేలో టీ కప్పులు తీసుకొచ్చి వారికి అందించింది. అంతలో శంకరం చంద్రం చేలోంచొచ్చారు. ఎంతసేపు అయింది మామయ్య వచ్చి అడిగాడు శంకరం. ఇప్పుడేరా. చేలోకెళ్లారట కదా. చేను చూసి చాలా కాలమైందని తమ్ముని తీసుకుని వెళ్ళాను. అక్కడ నాన్న చెమటదారలో దుబ్బు చేసిన చెరుకు తోట కనిపించింది. అడుగడుగున నాన్న రెక్కల కష్టం దర్శనమిచ్చింది. గుండె బాధతో బరువెక్కింది. జగానికి సౌఖ్యాన్నందించే రైతు కడుపు నిండా తినలేని పరిస్థితి. కష్టానికి ఫలితం లేని వ్యవసాయం దండగా. అందుకే నాన్న చేత వ్యవసాయం మానిపించి ఇక విశ్రాంతి కల్పిద్దామనుకుంటున్నాను. నీ నిర్ణయం మంచిదే. కానీ వ్యవసాయం దండగానని మాట నన్ను బాధించింది. నిజానికి వ్యవసాయం దండ కాదు, పండగ. వ్యవసాయాన్ని పట్టించుకొని పాలకులే దండగా. చంద్రం కల్పించుకుని, నువ్వు చెప్పింది అక్షర సత్యం మావయ్య. పాలకులు తమ కమిషన్లు తెచ్చే రంగాలను పట్టించుకుంటున్నట్టుగా వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదు. అది సరే, బెంగళూరు నుంచి మాకేం తెచ్చావు అడిగాడు. అక్కడి నుంచి ఏమీ తేలేదురా, కానీ విజయవాడ నుంచి తెచ్చాను సస్పెన్స్గా అన్నాడు శ్రీనివాసరావు. ఏంటి మావయ్య అది ఆసక్తిగా అడిగాడు చంద్రం. సుజాతకు మంచి సంబంధం. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. జగన్నాథం, నీకు తెలిసిన సంబంధం అక్కడ ఏమన్నా ఉందేమిట్రా ఆసక్తిగా మొహం పెట్టి అడిగాడు. విజయవాడలో మా చిన్నాన్న కొడుకు మాధవరావుని గుర్తున్నాడా? ఆయనెందుకు గుర్తులేడు? ఆయన భార్య కాలం చేసినప్పుడు నువ్వు అక్కడికి వెళుతుంటే నేను వచ్చాను కదూ. ఆయన మన రవి పెళ్లిలో కూడా తెగ హడావిడి చేశాడు. భలే సరదా మనిషిలే. మేం తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి వాడింటి దగ్గర ఓ రోజున్నాం. వాడి ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాడట. మంచి సంబంధం చూడమన్నాడు. కుర్రాడికి బ్యాంకులో ఉద్యోగం, చెడు అలవాట్లు లేవు. మన సుజాత కోరుకున్నట్టుగా తెల్లగా అందంగా ఉన్నాడు. ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుంది. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ వాళ్ళు ఆస్తిపరులు. వాళ్ళతో మనం తోగలమా అన్నాడు జగన్నాథం. ఎందుకు తోగలేనురా? వాడు అన్నీ కలుపుకుని 7-8 లక్షల వరకు పెట్టే సంబంధం చూడమన్నాడు. అమ్మాయి బాగుంటే అంతకంటే తక్కువైనా పర్వాలేదన్నాడు. కట్నం గురించి నువ్వు ఆలోచించుకో, మంచి సంబంధం. నువ్వు సరేనంటే ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని ఫోన్ చేస్తాను నచ్చజెపుతూ అన్నాడు శ్రీనివాసరావు. మా మేలు కోరేవారు మీరే చెప్పాక నాన్న కాదంటాడా? 2-3 రోజుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయించు మావయ్య, శంకరం సంతోషంగా అన్నాడు. శ్రీనివాసరావు హుషారుగా కుర్చీలోంచి లేచి, అయితే మాధవరావుకు ఫోన్ చేసి చెప్తాను అంటూ బయలుదేరాడు. అప్పటి వరకు వారి సంభాషణను తలుపు చాటును నక్కి విన్న సుజాత సిగ్గును అరచేతుల్లో దాచుకుంది. కావేరి గౌరీ కలిసి ఆట పట్టించడంతో ఉడుకుంటూ పెరట్లోకి దౌడు తీసింది. పొద్దు గుంకుతోంది. పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ గోళ్లకు చేరుకుంటున్నాయి. నిండు కొండలా ఉన్న శారదానది నిర్మలంగా ప్రవహిస్తోంది. చేలల్లోంచి తిరుగు ప్రయాణమైన రైతులు దాటి దోణిల మీద ఒడ్డుకు చేరుతున్నారు. నది ఒడ్డునున్న రామాలయంలోంచి భక్తుల భజనలు వినిపిస్తున్నాయి. జగన్నాథం గుడిమెట్లకు ఇరుపక్కలా ఉన్న సిమెంటు బెంచీలలో చివరి బెంచి మీద కూర్చుని అవతల ఒడ్డు నుంచి అస్పష్టంగా కనిపిస్తోన్న పంటచాలను తదేకంగా చూస్తున్నాడు. గుడి దగ్గర ప్రశాంత వాతావరణము హాయిని కలిగించే శారదానది పరవళ్లు, గిలిగింతలు పెట్టే చల్లని గాలి,
లయబద్ధంగా వినిపిస్తోన్న భజన ఆయనకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించడం లేదు. విజయవాడ సంబంధం గురించి విన్న దగ్గర నుంచి తన చేనే కళ్ల ముందు మెదిలి కలత పెడుతోంది. కూతురి పెళ్లి కోసం ఆయన డబ్బేమీ కూడబెట్టలేదు. పంట మీదొచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు పోగా కాస్తో కూస్తో మిగిలేది. అప్పుడు సుభద్రమ్మ, ఏమండి, రోజు రోజుకు కట్నాలు పెరుగుతున్నాయి. ఎంతో కొంత వెనకేకపోతే రేపు మంచి సంబంధం చేయలేం. నా మాట విని ఈ మిగిలింది బ్యాంకులో వేయండి అంటూ భర్తను బతిమాలేది. భార్య మాట మేరకు మిగిలిన డబ్బును కూతురి కోసం బ్యాంకులో వేసేవాడు. వేసిన కొన్ని రోజులకే వ్యవసాయ పెట్టుబడులకు డబ్బు అవసరమయ్యేది. అప్పు చేయడం ఇష్టం లేక విత్డ్రా చేసేసేవాడు. ఆ కారణంగా కూతురి పెళ్లికంటూ ఏమీ దాచలేకపోయాడు జగన్నాథం. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల్లో ఓ ఎకరా శంకరం కోసం అమ్మేశాడు. ఆ సమయంలో ఆయనెంత మానసిక క్షోభను అనుభవించాడు. తన తల్లిదండ్రుల దేహాల్లోంచి ఓ భాగం నరికి అమ్ముతున్నట్టుగా బాధపడిపోయాడు. ఇప్పుడు కూతురికి సంబంధం కుదిరితే మరో ఎకరా అమ్మకానికి పెట్టాలి. మరో మార్గం కనిపించకపోవడంతో ఆయన్ని దిగులు కమ్ముకుంది. తండ్రి ఆఖరి క్షణాల్లో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఒరే నాయనా, మీ అమ్మ నేను రెక్కల కష్టంతో రూపాయి రూపాయి పోగేసి కొన్న భూమిరా ఇది. మమ్మల్ని ఎలా ప్రేమగా చూసుకున్నావో దాన్ని అలాగే చూసుకో. అదేరా నా చివరి కోరిక అని చెప్పి కన్ను మూశాడు. కాని తను తండ్రి కోరికను మన్నించలేని, తీర్చలేని అసక్తుడు, అసమర్థుడు అయ్యాడు. బాధగా నిట్టూరిచాడు జగన్నాథం. ఆయనకు తన తల్లిదండ్రులు అప్పగించిన భూమంటే వాళ్ళ మాలిన అభిమానం. చేను చూసినప్పుడల్లా ఆయనకు వాళ్లే గుర్తుకొస్తుంటారు. పంట గాలికి ఊగుతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ తనను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. శంకరం తండ్రిని వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు. నాన్నా, ఇక్కడున్నావా? ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? ఆప్యాయంగా అడిగాడు. జగన్నాథం తల తిప్పి కొడుకు వైపు చూశాడు. బెంచి మీద కూర్చుంటూ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. దేని గురించి నాన్నా? శంకరం అడిగాడు. అదేరా, సుజాతకు సంబంధం కుదిరితే కట్నం డబ్బు ఎలా సమకూర్చాలని. దానికి అంతలా ఆలోచించడం దేనికి? మన భూమిలో ఓ ఎకరా అమ్మేస్తే సరి, సమస్య పరిష్కారం అయిపోతుంది. కొడుకు వైపు అదోలా చూశాడు జగన్నాథం. ఎంత తేలిగ్గా చెప్పేశాడు. ఆ భూమి తమది కావడానికి తన తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో వీడికేం తెలుసు. భూమిని నమ్ముకుని జీవించే రైతు ఆ భూమిపై ఎంతటి అనుబంధాన్ని, మమకారాన్ని పెంచుకుంటాడో వీడికేం తెలుసు. దేహంలో ఓ భాగాన్ని కోల్పోతే ఎంతలా విలువలాడిపోతామో భూమిని కోల్పోయిన రైతు అంతలా విలువలాడిపోతాడని చెబితే వీడికి అర్థమవుతుందా? రైతుకు భూమి ఆరో ప్రాణమని చెబితే వీడు నమ్ముతాడా? శంకరం తండ్రి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, భూమి ధరలు ఈ మధ్య భారీగా పెరిగాయట కదా, సూర్యం చెప్పాడు. ఎకరం 12 లక్షల వరకు పలుకుతోందట. ఒక ఎకరం అమ్మేస్తే చెల్లి పెళ్ళైపోతుంది, అలాగే మిగతాది కూడా అంటూ నీళ్లు నమిలాడు. ఆగిపోయేవేం? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, కొడుకు వైపు సూటిగా చూస్తూ అన్నాడు తండ్రి. అదేనన్నా, మీకు ఈ విషయం ఎలా చెప్పి ఒప్పించాలో అర్థం కావడం లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని అయినా ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో మీకు చెప్పిన అర్థం కాదు. హైదరాబాదులో ఉప్పు నుంచి పప్పు వరకు అన్నీ అధిక ధరలే, అద్దెలైతే మరీను. ప్రస్తుతం మేముంటున్న ఓ డబ్బా లాంటి ఇంటికి నెలకు 8,000 ఇస్తున్నామంటే మీరు నమ్మరేమో. దాంతో నాకొచ్చే జీతం సరిపోక స్నేహితుల దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది. అక్కడ సొంతిల్లు లేకుండా బతకడం నరకం నాన్న. అందుకే మీ సహాయం కోసం వచ్చాను దీనంగా అన్నాడు. నా సహాయమా? కాస్త అర్థమయ్యేలా చెప్పరా? జగన్నాథం అయోమయంగా మొహం పెట్టి అన్నాడు. అదే నాన్న, నాకు కట్న నిమిత్తం మా అత్తామామయ్యలు కొంత ఇంటి స్థలం రాసిచ్చారు. ఆ స్థలంలో ఓ ఇల్లు కట్టాలన్నది నా ఆలోచన. చెల్లెలకి సంబంధం కుదిరితే ఎలాగూ ఓ ఎకరం అమ్మేయాలి కదా. అలాగే మిగతా 3 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో అక్కడ ఇల్లు కడదామనుకుంటున్నాను. నివ్వెరపోయాడు జగన్నాథం. నెమ్మదిగా తేరుకొని, భూమంతా అమ్మేస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఏంట్రా? ఏ ఆధారం లేకుండా మేమెలా బతకాలి అన్నాడు. దాని గురించి భయపడాల్సిన పని లేదు నాన్న. నిజానికి మీకు ఈ వయసులో విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఆలోచన చేశాను. చెట్టంత కొడుకులం మేముండగా ఇంకెంతకాలమని అమ్మ నువ్వు కష్టపడతారు? తమ్ముడు కోసం తెలిసిన వారి ద్వారా 2-3 కంపెనీల్లో ట్రై చేస్తున్నాను. నా ప్రయత్నం ఫలిస్తే తమ్ముడు కూడా హైదరాబాద్ వచ్చేస్తాడు. అలా జరిగితే నేను కట్టబోయే కొత్త ఇంట్లో మనమంతా హాయిగా ఉండొచ్చు. తమ్ముడు కూడా చెప్పాను. ఇంటిలో వాడికి కూడా వాటా ఉంటుందని చెప్పాను. వాడు ఓకే అన్నాడు. ఇక నీ నిర్ణయమే మిగిలింది నాన్న చెప్పాడు శంకరం అభ్యర్థనగా. భూమంతా అమ్మడం ఇష్టం లేదురా. అది మీ తాత నాయనమ్మల కష్టార్జితం. వారు భూమిని చంటిబిడ్డను సాకినట్టు సాకారు. మీ తాత పోతూ పోతూ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మొద్దని చెప్పి మరీ పోయాడు. కానీ నీకోసం ఓ ఎకరం అమ్మేసి ఆయన చివరి కోరికను తూట్లు పొడిచాను. ఇప్పుడు సుజాత కోసం మరో ఎకరా అమ్మకానికి పెట్టబోతున్నాను. ఇక మిగిలిన భూమిని కూడా అమ్మి వారి కోరికల్ని, జ్ఞాపకాల్ని శాశ్వతంగా కాలు రాయలేను.
ఆవేదనగా అన్నాడు జగన్నాథం. ఏంటి నాన్న నీ చేదస్తాం? అప్పట్లో తాత, నాయనమ్మల దగ్గర డబ్బుంది కాబట్టి భూమి కొన్నారు. మన దగ్గర లేదు కాబట్టి అమ్మేస్తున్నాం. అంత మాత్రం చేత వారినెలా మరిచిపోతాం? అలా మరిచిపోకుండా ఉండడం కోసమే కదా నీ మనవరాలికి నానమ్మ పేరు పెట్టాం. రేపు మనవడు పుడితే తాతయ్య పేరు పెడతాం. ఇంకా కావాలంటే మనం కట్టబోయే ఇంటికి సోమినాయుడు, ఆదిలక్ష్మి నిలయమని పేరు పెడదాం. ఇలా చేస్తే వారు ఏ లోకంలో ఉన్నా ఎంతో సంతోషిస్తారు నచ్చజెబుతూ అన్నాడు. అది కాదురా నేను చెప్పేది కాస్త తండ్రి మాటలను తుంచేస్తూ, నాన్న నువ్వింకేం చెప్పొద్దు. మామయ్య చెప్పిన సంబంధం చెల్లికి ఖాయమవుతుందనిపిస్తుంది. ఆ రాముడి దయవల్ల అలా జరిగితే భూమంతా అమ్మకానికి పెట్టేద్దాం. కరాఖండిగా అన్నాడు శంకరం. కొడుక్కి ఏ విధంగా తన ఆక్రందన అర్థమవుతుందో తెలియక మౌనం దాల్చాడు జగన్నాథం. తామిప్పుడు ఏం చెప్పినా వాడికి చాదస్తంగా అనిపిస్తుంది. భూమి అమ్మేయాలని వాడో నిర్ణయానికొచ్చాక, దానికి చంద్రం సరే అన్నాక, తను కాదంటే మాత్రం లాభమేముంది? అయినా వాడు చెప్పిన దాంట్లోనూ ఓ నిజం లేకపోలేదు. తనకిప్పటికే ఓపిక సన్నగిల్లుతోంది. ఎంతో కాలం వ్యవసాయం చేయలేడు. కొడుకులు వ్యవసాయం చేయరు. దాంతో ఈ రోజు కాకపోతే రేపు తను పోయాకనైనా వారు భూమిని అమ్మేస్తారు. అటువంటప్పుడు తనిప్పుడు అడ్డు చెప్పి ప్రయోజనమేమిటి? వారిని బాధ పెట్టడం తప్ప అనుకుంటూ నిట్టూర్చాడు. ఏం నాన్న ఆలోచిస్తున్నావు? చీకటి పడుతోంది. ఇంటికి వెళదాం పదా ఆత్మీయంగా అన్నాడు. నువ్వెళ్ళు. నా మనసేం బాగాలేదు. కాసేపుండొస్తాను దిగులుగా అన్నాడు. సరే నాన్న. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకో. త్వరగా వచ్చేయ్. అందరం కలిసి భోంచేద్దాం అంటూ అక్కడి నుంచి కదిలాడు శంకరం. చీకట్లు ముసురుకున్నాయి. భజన బృందం వెళ్ళిపోయింది. రైతులందరూ యువతల ఒడ్డుకు చేరుకోవడంతో అళ్లకు కొట్టుకుపోకుండా గోనెలను తాడుతో చెట్టుకు కడుతున్నాడు జగ్గారావు. అవి కృష్ణపక్షం ఆఖరి రోజులు కావడంతో ఆకాశంలో చంద్రుడి జాడింకా కానరావడం లేదు. నది మీద ఎగురుతూ మిణుగురు పురుగులు వెదజల్లుతోన్న కాంతి శోభాయమానంగా ఉంది. కీచురాళ్ల శబ్దాలు, కప్పల బెకబెకలు తప్ప ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది. అవతలి ఒడ్డువైపే తీక్షణంగా చూస్తున్నాడు జగన్నాథం. చీకట్లో పంటచేలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మనసంతా అశాంతిగా ఉంది. మరి కొద్ది రోజుల్లో తనకు అవతల ఒడ్డుకు వెళ్లే అవసరం ఉండదన్న ఆలోచన ఆయన్ని దహించేస్తోంది. ఒరే మాయ, అగిపెట్టుంటే ఇరా. చుట్టం నోట్లో పెట్టుకుంటూ అడిగాడు జగ్గారావు. నిర్వికారంగా అగిపెట్టి అందించాడు జగన్నాథం. జగ్గారావు చుట్ట వెలిగించి గట్టిగా ఓ దమ్ములాగి పొగ బయటకు వదిలాడు. దోన్లు నడిపి ఒళ్లంతా పులిసిపోయింది. అర్జెంటుగా మందెత్తేగాని నొప్పులు తగ్గేలేవు అంటూ అగ్గిపెట్టి తిరిగిచ్చేశాడు. నువ్వింకా రావా? అక్కడ్నుంచి బయలుదేరుతూ అడిగాడు. రానన్నట్టుగా తల ఊపాడు జగన్నాథం. అతడు వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచనల్లో పడిపోయాడు. అంతలో అక్కడికి శ్రీనివాసరావు వచ్చాడు. ఏంట్రా ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. జగన్నాథం తేరుకుని, ఏమీ లేదురా, చల్లగాలి కోసం కూర్చున్నాను. నువ్వు అందుకే వచ్చావా? ఆసక్తిగా అడిగాడు. కాదురా, నేనొచ్చింది నీకోసం. సంబంధం విషయం మాట్లాడదామని. మాధవరావుకు ఫోన్ చేసావా? వాళ్ళు ఎప్పుడొస్తామన్నారేంటి? ఆ విషయం చెబుదామని ఇంటికి వెళితే నువ్విక్కడున్నావని శంకరం చెప్పాడు అంటూ మిత్రుడి పక్కన కూర్చుని వాడికి మన సుజాత గురించి చెప్పగానే చాలా సంబరపడ్డాడు. పెళ్ళికొడుకుని తీసుకుని రేపు ఉదయాన్నే ట్రైన్కు బయలుదేరతానని చెప్పాడు. బహుశా రేపు మధ్యాహ్నానికల్లా వాళ్ళిక్కడికి చేరుకుంటారు చెప్పాడు ఆనందంగా. మంచి శుభవార్త చెప్పావురా. ఏదోలా ఈ సంబంధం ఖాయమైతే అంతే చాలు సంతోషంగా అన్నాడు. తప్పకుండా ఖాయమవుతుంది. నిశ్చింతగా ఉండు భరోసాగా అన్నాడు. స్నేహితుడి మాటలు జగన్నాథానికి ఉత్సాహాన్నిచ్చాయి. వెంటనే కొడుకన్న మాటలు గుర్తొచ్చి గుబులు రేపాయి. బాధనైనా సంతోషాన్నైనా స్నేహితుడితో పంచుకోవడం అలవాటు. దాంతో కొడుకు ప్రతిపాదనను విచారంగా చెప్పాడు. అంతా విని శ్రీనివాసరావు భారంగా నిట్టూర్చాడు. మరి నువ్వే నిర్ణయించుకున్నావురా అడిగాడు. వాళ్ళ నిర్ణయం అయిపోయాక నా నిర్ణయంతో పనేముందిరా. భూమిని మొత్తం అమ్మడం ఇష్టం లేదని చెప్తే వినడానికి వాళ్ళు అడ్డాలనాటి బిడ్డలు కాదు, గెడ్డాలనాటి బిడ్డలు. ఈ కాలపు కుర్రకారంత అంతేరా. వాళ్లకు డబ్బు విలువ తెలిసినంతగా భూమి విలువ తెలియడం లేదు. ఈ రోజుల్లో భూమిని ఆకలి తీర్చే ధాన్యలక్ష్మిగా ఎవరూ భావించడం లేదు, ధనలక్ష్మిగానే భావిస్తున్నారు. తాత ముత్తాతలు సంపాదించిందంతా తెగనమ్మి వేల ఎకరాల పంట భూములను బీడు భూములుగా మారుస్తున్నారు. నేడు ఆహారం ధరలు పెరిగిపోవడానికి మనిషి ఆలోచన ధోరణి మారిపోవడమే కారణం. ప్రతి ఒక్కరూ సుఖజీవనానికి అడ్డదారులు వెతుకుతున్నారు. ఉద్యోగాల వెంట పరుగులు తీస్తున్నారు. చివరకు అంతో ఇంతో భూమున్న రైతులు కూడా తమ సంతానం ఉద్యోగాలు చేయాలని ఆరాటపడుతున్నారే తప్ప నలుగురికి ఇంత కూడు పెట్టే రైతులుగా స్థిరపడాలని ఆశించేవారు కనిపించడం లేదు. ఒకప్పుడు వ్యవసాయం ప్రథమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమంగా భావించేవారు. అయితే కాలం మారింది. స్థానాలు తారుమారయ్యాయి.
ఒక రైతు మరణిస్తే మరో రైతు పుట్టుకు రావడం లేదు. కొన్ని ఎకరాలు బీడు భూములుగా మారిపోతే మరికొన్ని ఎకరాలు పంట భూములుగా మారడం లేదు. ప్రభుత్వ విధానాలు కూడా వ్యవసాయాన్ని ధ్వంసం చేసే విధంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పంటలు పండించేవారే లేక, పంట భూములే లేక ఆహార సంక్షోభం రావడం ఖాయం. ఆవేదనగా, ఆవేశంగా అన్నాడు శ్రీనివాసరావు. నువ్వన్నది అక్షరాల నిజంరా. నేడు పంట భూముల్లో పైర్లకు బదులు అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు మొలుస్తున్నాయి. వాటి వల్ల వ్యవసాయ కూలీలు దొరకడం గగనమైపోయింది. ఒంట్లో సొత్తు ఉంటే ఎవరికి వారే వ్యవసాయం చేయాలి, లేదా భూమిని బీడు పెట్టాలి. ఇది నేటి పరిస్థితి. వ్యవసాయం మీద మక్కువతో ప్రతికూల పరిస్థితులకి ఎదురీది పంటలు పండిస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఆక్రందనగా అన్నాడు జగన్నాథం. వ్యవసాయం వర్ధిల్లాలంటే, రైతు బాగుండాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. ప్రజల్లోనూ మార్పు రావాలి. నేను సూర్యాన్ని రైతుని చేసినట్టే ప్రతి తండ్రి తమ సంతానంలో ఒకరినైనా రైతుని చెయ్యాలి. అప్పుడే పంట భూములు సస్యశ్యామలమవుతాయి. ఆకలి కేకలు అంతరించిపోతాయి. నీలా ఆలోచించకపోవడం నేను చేసిన తప్పు. చంద్రానికి వ్యవసాయం అంటే పిచ్చి ప్రేమ. ఇంటర్తో చదువుకు స్వస్తి చెప్పి రైతునవుతానని పేచి పెట్టాడు. నేనే ఒప్పుకోలేదు. నా కొడుకులు ఉద్యోగాలు చేస్తూ సుఖపడాలన్నదే నా కోరికంటూ అడ్డుకట్ట వేశానే తప్ప అందరూ అందలమెక్కితే మూసేవాళ్ళెవరు అని ఆలోచించలేదు. ఆ రోజు చంద్రం కోరికను నెరవేర్చుంటే ఇప్పుడు ఈ భూమి అమ్మే ఆలోచన శంకరానికి రాకపోను. ఒకవేళ వచ్చినా అందుకు చంద్రం అంగీకారం తెలపకపోను. బాధగా అన్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేంటి? బాధను దిగమింగుకుని జరుగుతున్న దాన్ని చూడడం తప్ప ఏం చేయలేని అసక్తులం. జీవితమనే ఈ నాటకంలో ఒకప్పుడు మనం దర్శకులం, పిల్లలు పాత్రధారులు. ఇప్పుడు ఆ స్థానాలు తారుమారయ్యాయి. మనమిప్పుడు వారి అభిష్టం మేరకు నటించే పాత్రధారులం. వారు చెప్పినట్టు నటించుకుంటే రేపు వారి సమక్షంలో గడపాల్సిన మన జీవిత చర్మాంకం నరకప్రాయమే అవుతుంది. నచ్చజెబుతూ అన్నాడు శ్రీనివాసరావు. అవునరా, కొడుకుల నిరాదరణకు గురై అవస్థలు పడుతున్న ఎందరినీ చూడడం లేదు. అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకే నువ్వు చెప్పినట్టే బాధను మనసులోనే అణుచుకుని వారు చెప్పినట్టు నడుచుకోవడమే ఉత్తమం. రాజీ పడుతూ అన్నాడు జగన్నాథం. శ్రీనివాసరావు టైం చూసి లేస్తూ, భోజనాల వేళైంది, పిల్లలు చూస్తూ ఉంటారు, పద ఇంటికి వెళదాం అన్నాడు. జగన్నాథం భారంగా లేచాడు.